నమస్తే అండి, నేను మీ వీరయ్య చౌదరి గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది ఏంటంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రబీలో వరి బాగా సాగైంది. అయితే ఈ ఉత్తర తెలంగాణకు వచ్చేసి ఉమ్మడి జిల్లాలైన కరీంనగరు, నిజామాబాదు, ఆదిలాబాదు ఈ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువ ఉండటం వల్ల ఈ వరి నారుమళ్ళు పోసుకున్న నారుమళ్ళు కావచ్చు, కొన్ని ఒక నెల నుంచి విస్తృతంగా సాగవుతున్న వరి నాట్ల గురించి కానీ, పైరు ఎదుగుదల లేక రైతులు ఆందోళన చెందుతున్నారనేది వ్యవసాయ నిపుణులు పరిశీలించడం జరిగింది. కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం ఏంటంటే, నవంబరు 15 నుంచి 20 లోపు నారు పోసుకున్న వాళ్ళు ఆల్రెడీ డిసెంబర్ నెలలో నాట్లు కొనసాగించడం జరిగింది. అలాగే లేటుగా పోసుకున్న వాళ్ళు ఇప్పుడు కొన్ని చోట్ల ట్రాన్స్ప్లాంటేషను అంటే నాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈ చలి తీవ్రత ఉన్నప్పుడు నేను చెప్పిన ఈ 3 జిల్లాల్లో ఉదయం 10 డిగ్రీల కంటే ఉష్ణోగ్రత తక్కువ నమోదు కావడం జరుగుతుంది. అయినప్పుడు కొన్ని ప్రాంతాల్లో విపరీతంగా చలి ఉండటం మూలంగా పైరు ఎదుగుదల లేదు. అందుకోసం సస్యరక్షణ చర్యలు ఏం చేపట్టాలి, పైరు ఏపుగా పెరగాలంటే ఏం చేయాలని రైతన్నలు కొంతమంది ఇబ్బంది పడుతూ సలహాలు అడుగుతున్నారు. అలాగే వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా కొన్ని జాగ్రత్తలు మన రైతన్నల కోసం చెప్పడం జరిగింది ప్రసార మాధ్యమాల ద్వారా. అయితే వాటిలో కొన్ని క్లుప్తంగా రైతులకు అర్థమయ్యేటట్టు చెప్దామని చెప్పి నేను ఒక వీడియోలో వివరించబోతున్నా. అయితే ఈ వాతావరణం ఫిబ్రవరి 2వ వారం శివరాత్రి వరకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ నెల 15 నుండి డిసెంబర్ 10వ తేదీ వరకు నార్లు పోశారు. కొందరు ముందుగా నారు పోసుకున్న వాళ్ళు అంటే నవంబర్ 15 నుండి 20 మధ్యలో నారు పోసి డిసెంబర్ నెల 20 తర్వాత డిసెంబర్ నెల ఆఖరి వరకు నాటు వేసుకుంటారు. అంటే నారుమడి నాటు వేసిన పొలం కూడా దాదాపు చలి ఎక్కువ ఉండటం మూలంగా ఈ పెరుగుదల అనేది లేదు. 15 డిగ్రీల కంటే తక్కువ నమోదు ఉష్ణోగ్రతలు ఒక్కో చోట 10 డిగ్రీల వరకు కంటే కూడా పడిపోతున్నాయి. అలా వారం నుండి 10 రోజుల వరకు అవే ఉష్ణోగ్రతలు కొనసాగినట్లయితే నారుమడి కొసలన్నీ ఎరుపు రంగులోకి వచ్చేసి కొన్ని చోట్ల నారు చనిపోవటం కూడా జరుగుతుందనేది కొన్ని చోట్ల గుర్తించారు వ్యవసాయ అధికారులు. అయితే ఇటువంటి సమయంలో విత్తనాల ఎంపిక చాలా అవసరం, ముఖ్యం కూడా. ఎందుకంటే పేరు ఊర్లేని విత్తనాలు లేదంటే ఏదో షాపులో దొరుకుతున్నాయి కదా అని చెప్పి అవి పడితే అవి తీసుకొచ్చి నాటుకున్నా కానీ ఈ నారు మీద బాగా ప్రభావం చూపించి చలికి తట్టుకొని రకాలు కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి అలాంటి మంచి విత్తనాలను చూసి రైతులు ఎంచుకున్నట్లయితే కొంత నష్టపోకుండా పంట చేతికి వచ్చే అవకాశం ఉంటుంది, పైరు మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా కొన్ని మెలకువలు తీసుకోవాలని చెప్తున్నారు రైతులు, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. అయితే రెగ్యులర్గా వేసే భాస్వరం కంటే కూడా ఎకరం పొలానికి సరిపోయే నారుమడి పోసుకున్నప్పుడు ఆ నారుమడిలో కేజీ భాస్వరం జనరల్గా వాడతారు, కానీ రెట్టింపుతోనే అంటే 2 కేజీలు భాస్వరం ఖచ్చితంగా ఎకరానికి వాడుకోవాలి. అలా వాడుకున్నట్లయితే ఈ కొన్ని చలి ప్రభావం కొంత ఉండకుండా ఆ నారు కొంచెం పెరుగుదలకు అవకాశం ఉంటుంది. అలాగే 2 టన్నులు పశువుల ఎరువు కావచ్చు లేదా కోళ్ళ ఎరువు కావచ్చు, గొర్రెల ఎరువు అయినా 2 నారుమడిలో కలిగి దున్నుకున్నట్లయితే అయితే ఫస్ట్లో నారు పోసుకునే ముందే కొంచెం నారుమడి ఏపుగా పెరిగి ఈ చలి ప్రభావం ఎక్కువ పడకుండా ఉంటుందని చెప్పి వ్యవసాయ నిపుణులు కొంతమంది చెప్పడం జరిగింది. ఎరువుల యాజమాన్యమే కాకుండా నీళ్లు కూడా రాత్రిపూట పెట్టేసి ఉదయాన్నే పూటనే ఏ రోజుకి ఆ రోజు మార్చుకుంటా పోతే కూడా కొంచెం ఈ నారు పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. చలి తీవ్రత బాగున్నప్పుడు 19 ఒక వారం రోజుల్లో 2 సార్లు కనుక ఆ మందుని నారుమడి పైన స్ప్రే చేసుకున్నట్లయితే నారు కూడా ఏపుగా వచ్చే అవకాశం ఉంది. అలాగే చలితో పాటు జింకు లోపం కూడా అక్కడక్కడ కనిపిస్తుంది అనేది కొంతమంది గుర్తించారు. అయితే జింకు ధాతు లోపం నారుమడి మీద ప్రభావం చూపకుండా ఉండాలంటే నాటేసిన పొలంలో పిలకలు వచ్చే సమయంలోనే కనిపిస్తుంది ఇది. కాబట్టి 2 గ్రాముల జింకు సల్ఫేట్ని లీటర్ నీటిలో కలిపి వారంలో 2 సార్లు స్ప్రే చేస్తే ఫలితం కనిపిస్తుంది. అలాగే వరి తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మరో పంట, వాణిజ్య పంట మిర్చి. ఈ మిర్చి సాగు చేసిన రైతులు కూడా ఈ చలికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మిరపకాయ కోత విషయంలో కానీ దాన్ని నిల్వ చేసుకునే విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే ఈ మిర్చి పంట కూడా రైతుకి
లాభదాయకం అని చెప్పి వ్యవసాయ నిపుణులు సూచనలు చేస్తున్నారు. అది ఎలాగంటే అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎర్ర బంగారమే అన్నమాట మిరప సాగు అనేది. ఎప్పుడు మిరప తోట కోత దశలోనే ఎక్కువ నష్టపోతున్నాడు రైతు. ఇలా నష్టం జరగకుండా ఉండాలంటే కొన్ని కోత విషయంలో కానీ దాన్ని ఆరబెట్టే విషయంలో కానీ కళ్యాణాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు కూడా. అందుకే ఎన్ని కష్టాలు పడ్డా ఎంత నష్టం వచ్చినా రైతు ఏంటంటే మిర్చి పంట అనేది జాక్పాటు. ఈ మిర్చి పంట చేస్తే బెకార్ని చేస్తుంది, లేదంటే కోటీశ్వరుని చేస్తుంది అనేది ఇంతకుముందు చాలామంది తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడుకునే మాటలు ఇవి. కాబట్టి మిర్చి పంట రైతు 4 ఎకరాలు సాగు చేసిన రైతు కనీసం నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరానికి 2 ఎకరాల కన్నా తగ్గించుకొని సాగు చేస్తాడు తప్ప అసలు మిర్చి పంటను వదిలేయలేడు. ఎందుకంటే దాని ప్రభావం అలా ఉంటుంది. కాబట్టి మిర్చి పంట మక్కువ ఎక్కువ పెంచుకుంటాడు రైతు, ఎందుకంటే అధిక లాభాలు తెచ్చి పెడుతుంది. అలాగే దానికి ఉన్న డిమాండు మన 2 తెలుగు రాష్ట్రాల్లో పండించే కాయ వివిధ దేశాల్లో, ఇతర దేశాల్లో కూడా మంచి ఎక్స్పోర్ట్ వచ్చినప్పుడు మంచి డిమాండ్ ఉంటుంది. కాబట్టి మిరపకాయ అమ్ముకునే టైంకి వచ్చేసరికి రేటు విషయంలో కొద్దిగా హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ మిరప తోట సాగు చేయడానికి రైతు ఎక్కువ మొగ్గు చూపుతాడు. కాబట్టి మిరప తోటని జాగ్రత్తగా చూసుకుంటూ మొదటి కాయ వచ్చినప్పుడు, రెండో కాయ వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తగా ఆరబెట్టుకున్నట్టయితే దాంట్లో కూడా నష్టపోకుండా ఉంటాడని సూచనలు చెప్పడం జరిగింది. అవి మీకు క్లుప్తంగా వివరించబోతున్నా. అయితే మిరప పంటలో కోతలు జరుగుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మొదటి కోతకి 20 రోజుల ముందే పురుగు మందులు స్ప్రే చేయటం ఆపేయమంటున్నారు ప్రతి రైతు కూడా. ఎందుకంటే ఈ అవశేషాలు ఆ మిరపకాయలో ఉండి మీరు ఆరబెట్టినప్పుడు కానీ, దాన్ని మార్కెట్కి తీసుకెళ్ళి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు కానీ దాంట్లో అవశేషాలు కొన్ని ఉండి బాగా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది అనేది చాలామంది శాస్త్రవేత్తలు దాన్ని రుజువు చేయడం కూడా జరిగింది ప్రాక్టికల్గా. అలాగే మొదటి కోత కోసేటప్పుడే బాగా పక్వానికి వచ్చిన కాయలు చూసి ఒకసారి కోసుకుంటే దాంట్లో కూడా కొంచెం మంచి కాయలు కోసి కూలీలకు కొంచెం సూచనలు చేసి మంచి పక్వానికి వచ్చినాయి, మంచి రంగు ఉన్న కాయలే కోసుకున్నట్లయితే ఎక్కువ కాయలు కుళ్ళిపోకుండా, డ్యామేజ్ కాకుండా, తెలపర రాకుండా అడ్డుకోవచ్చు. అయితే ఇంకొక జాగ్రత్తలు కూడా తీసుకోమంటున్నారు. మిర్చి రైతులు కాయ కోసినప్పుడు ఏం చేస్తున్నారంటే మామూలుగా భూమి మీద కళ్ళాలుగా ఏర్పాటు చేసుకొని భూమి మీదనే డైరెక్ట్గా ఎండబోసుకుంటున్నారు. ఈ పద్ధతిలో కూడా రైతులు నష్టపోతున్నారు అనేది వ్యవసాయ శాస్త్రవేత్తలు గమనించడం జరిగింది. ఎలాగంటే బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు కానీ, లోపల భూమిలో ఉండే బ్యాక్టీరియా కానీ కాయని డ్యామేజ్ చేస్తున్నాయని చెప్పి అది గమనించడం జరిగింది. అయితే అఫ్లోటాక్సిన్ అనేది బ్యాక్టీరియా కాయ మీద ప్రభావం చూపించి ఎక్కువ తాలుగాటం, కాయ డ్యామేజ్ డాగు రావటం, మార్కెట్లో అధిక రేటు పలకకపోవటానికి, ఎక్స్పోర్ట్లో కూడా కాయ ఏసీలో కూడా నిల్వ ఉంచుకోవడానికి పనికి రాకుండా పోవటం, ఈ పద్ధతులన్నీ జరుగుతున్నాయి. కాబట్టి డైరెక్ట్గా భూమి మీద ఆరబెట్టుకోకుండా సిమెంట్ బేస్మెంట్ల పైన సిమెంట్ కళ్ళాలు ఏర్పాటు చేసుకొని, లేదా టార్ఫలిన్ లాంటి పెద్ద పెద్ద పట్టాల మీద కాయ ఎండబోసుకొని మిరపకాయను సాగు చేసుకున్నట్లయితే మార్కెట్లో కూడా మంచి రేట్ వస్తుందని సైంటిస్టులు చెప్పడం జరిగింది. అలాగే కళ్ళాలలో పోసుకున్నప్పుడు కాయని మందంగా కాకుండా పలసగా పోసుకొని ఏ రోజుకి ఆ రోజు సాయంత్రం కాయని కింది కాయ పైకి, పై కాయ కిందికి వచ్చేలా దాన్ని తిప్పుకొని మంచిగా ఆరబెట్టుకున్నట్టయితే మంచి రేట్ వస్తుందని చెప్పి, మార్కెట్లో మంచి రేట్ వస్తుందని చెప్పి కూడా సూచనలు చేశారు. అలాగే పాలీ హౌజులు కూడా ఏర్పాటు చేసుకొని డైరెక్ట్గా సూర్యరశ్మి తగలకుండా పాలీ హౌజులు లాంటివి వచ్చేసినాయి కాబట్టి నెట్ లాగా వాటిలో కూడా ఆరబెట్టుకుంటే తొందరగా వారం రోజుల్లో కాయ ఆరిపోవటం, మంచి రేటు పలకటం జరుగుతుంది. కాబట్టి అవి కూడా పాటించవచ్చు అని చెప్తున్నారు. అలాగనే కాయని బస్తాల్లో తొక్కేటప్పుడు కూడా కొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే కళ్ళాల్లో ఎండినప్పుడు కొంచెం ఎక్కువ కాయ రావటం, బస్తాకి ఒక తూకం ఎక్కువ రావాలని చెప్పి నీళ్లు చల్లి తెల్లవారుజామున పదును చేసి తొక్కుతున్నారు. అలా తొక్కటం వల్ల కూడా మార్కెట్లో రేటు రాకపోవటం, పైగా ఏసీలో పెట్టుకున్నప్పుడు బూజు రావటం, లోపల బస్తాలు డ్యామేజ్ కావటం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి నీళ్లు చల్లకుండా కాయని దాన్ని ప్రకృతి పరంగానే దాన్ని పదును చేసుకొని దాన్ని బత్తాల్లో తొక్కించి మార్కెట్కి తీసుకెళ్ళటం, లేదంటే ఏసీలో నిల్వ చేసుకోవటానికి పనికొస్తాయి అని చెప్పి సూచనలు చేస్తున్నారు. ఇలాంటి సూచనలని జాగ్రత్తగా రైతన్నలు పాటించి మిర్చిని పండించడమే కాకుండా దాన్ని మార్కెట్ చేసుకోవటం కూడా, అలాగే నిల్వ చేసుకోవటం కూడా తెలిసి ఉండి కొన్ని పద్ధతులు పాటిస్తే రైతుకి మంచి రేటు వస్తుందని చెప్పి, మిర్చిలో కూడా మంచి దిగుబడులు వస్తాయి. కాబట్టి రేటు తగ్గినా కూడా
మార్కెట్లో హై రేట్ బలికి రైతులకు నష్టం కలగకుండా ఉంటుందని కొంతమంది వ్యవసాయ శాస్త్రవేత్తలు చేసిన సూచనలని మీకు క్లుప్తంగా వివరించాను. దయచేసి నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే దయచేసి వెంటనే నా ఛానల్ని గోల్డెన్ అగ్రిటెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంకా ముందు నడిపించగలరు. ఇంకా ముందుకి మంచి వీడియోలు మీకు చూపించడానికి నన్ను ప్రోత్సహించినట్లు అవుతుంది. కాబట్టి దయచేసి ఛానల్ని చూస్తున్న కొత్తవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. నేను మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ వీరయ్య చౌదరి, గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్.